హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నానండి. చాలా కామెంట్స్ వచ్చాయి నాకు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఫస్ట్ మనకు హోమ్ పర్పస్కి అయితే ఎలాంటి మిషన్ తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఇంట్లో వరకే కుట్టుకునేటట్లయితే ఒక 10,000 అయితే బడ్జెట్ పెట్టుకోవాలండి. హోమ్ పర్పస్ మాత్రమే నార్మల్ మిషన్ వస్తుంది. మిషన్ ప్లస్ మోటారు ప్లస్ మిషన్కి సంబంధించిన యాక్సెసరీస్ ఇవి కొనాలంటే ఒక 10,000 అయితే పెట్టుకోండి. ఇదైతే హోమ్ పర్పస్ చిన్న మిషన్ అయితే చాలు, సరిపోతుంది. లేదు మనకు ఎలక్ట్రిక్ మిషన్ కావాలి అంటే, స్పేస్ చిన్నగా కావాలంటే, ఎక్కడికైనా తీసుకుపోవడానికి ఈజీగా క్యారీ చేసుకోవడానికి అయితే పోర్టబుల్ మిషన్ తీసుకోండి. ఇందులో జిగ్జాగ్ కూడా వస్తుంది. ఈ మిషన్లో మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వస్తుంది, అలాగే జిగ్జాగ్ వస్తుంది. శారీస్కి పీకో చేసుకోవాలన్నా ఈ పోర్టబుల్ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బటన్స్ హోల్స్ వేసుకోవడానికి ఫుట్ కూడా ఇస్తారు దీంట్లో. ఇదైతే మంచి ఆప్షన్. ప్లస్ మనం బిజినెస్ చేయాలి అంటే బయట వాళ్ళకు కూడా స్టిచ్ వేసి ఇవ్వాలి. బిజినెస్ హోమ్లో ఉండి అయినా బిజినెస్ చేసుకోవాలి. అలాగే బయట షాప్స్ పెట్టుకొని బొటిక్ పెట్టుకోవాలంటే కంపల్సరీ నార్మల్ మిషన్ ఉండాలి, ప్లస్ జిగ్జాగ్ మిషన్ ఉండాలి, ప్లస్ ఓవర్లాక్ మిషన్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఓవర్లాక్ లేకుండా ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లస్ మిషన్కి సంబంధించిన యాక్సెసరీస్, ఫాల్స్, ఇంకా లైనింగ్ క్లాత్స్ ఇవన్నీ కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి. మెటీరియల్ దీనికైతే మనం బడ్జెట్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. బిజినెస్ పర్పస్ అయితే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలంటే కాస్త తక్కువ బడ్జెట్ అవుతుంది. మనం మెషిన్స్ తెచ్చుకుంటే చాలు. అలాగే ఇప్పుడు మల్టీపర్పస్ హోమ్లో కావాలి అంటే ఎలక్ట్రిక్ మిషన్ బెస్ట్ ఆప్షన్ అండి. మనకు నార్మల్ మిషన్ అయితే కుట్టు వేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంతా. బట్ మనకి జిగ్జాగ్ కావాలన్నా, ఎంబ్రాయిడరీ కావాలన్నా మనది మనమే స్టిచ్ చేసుకునేటట్లయితే కొందరు బయటి వాళ్ళకు స్టిచ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు. సో మనది మనమే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అందరూ మనది మనమే స్టిచ్ చేసుకుంటుంటారు. అలాంటప్పుడు మల్టీపర్పస్ స్వింగ్ మిషన్ ఉంటుంది, పోర్టబుల్. స్టిచ్చెస్, జిగ్జాగ్ ప్లస్ ఎంబ్రాయిడింగ్ మొత్తం వస్తుంది. అలాగే మనము తీసుకునే దానికి ప్రాఫిట్ ఉండాలండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఊరికే హరీబరిగా తెచ్చేసుకొని మనకు బిజినెస్ రన్ అవ్వకుంటే కష్టము. స్టార్టింగ్లో అయితే ఎవరికి బిజినెస్ అయితే రన్ అవ్వదు. ఫస్ట్ మనం ఆన్లైన్లో చెక్ చేసుకోండి ప్రైజెస్, ఏ మిషన్ ఎంత ఉంది అనేసి. ఈ ఉషా జెనోమి డ్రీమ్ స్టిచ్ స్వింగ్ మిషన్ అయితే నా దగ్గర ఉందండి. ఆల్రెడీ నేను 7 years నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. అసలు రిపేర్ అనేది రాలేదు. మనం ఓన్లీ స్టిచెస్ వేసుకోవడానికి మాత్రమే కావాలి అంటే మనం ఏం స్టిచ్ చేసుకోలేము. ఓన్లీ నాకు స్టిచ్చింగ్ ఊరికే పోయిన దానికి కుట్లు వేసుకోవడానికి మాత్రమే అయితే ఈ మిషన్ యూజ్ అవుతుందండి. ఇది పోర్టబుల్ మిషనే, 1000 రూపీస్లో వచ్చేస్తుంది. ఓన్లీ మనం పోయినేటివి లేదు అంటే ఏదైనా సైడ్కి కుట్లు వేసుకోవడానికి మాత్రం ఈ మిషన్ యూజ్ అవుతుంది. మిగతా దానికి యూజ్ అవ్వదండి. మనము ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలన్నా, డ్రెస్సెస్ ఇవన్నీ దీనికైతే సెట్ అవ్వదు. జస్ట్ కుట్లు వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇలా సెర్చ్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఏది కంఫర్టబుల్లో అది తీసుకోవాలి. చూడండి, ఇది స్టాప్లర్ లాగా ఉంటుంది, జస్ట్ కుట్లు వేసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఇదైతే అంత స్టాండర్డ్గా ఉండదండి, త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. ఇది కూడా యూజ్ చేసి చూశాను నేను. మనకు ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకోవాలంటే ఇలాంటి మిషన్స్ అయితే చాలా బాగుంటాయండి. చూడండి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, చాలా లైఫ్ వస్తుంది ఇలాంటి మిషన్స్. ఏమంటే మనకు జిగ్జాగ్ ఆప్షన్ ఉండదు, మనం స్టిచ్చింగ్ ఒక్కటే వస్తుంది ఇందులో. సో చూసి తీసుకోండి. మనకు జిగ్జాగ్ కావాలంటే ఓన్లీ పైది ఒక్కటే తీసుకొని దీనికి మార్చుకోవచ్చు అండి. హెడ్ మార్చుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. బిజినెస్ పర్పస్ అయితే యూస్ అవుతుంది. లేదు మనకు జిగ్జాగ్ సపరేట్గా టేబుల్ తీసుకుంటామంటే టేబుల్తో పాటు మిషన్ కూడా తీసుకోవచ్చు. లేదు నార్మల్ మిషన్ అది తీసుకొని పోర్టబుల్ మిషన్ జిగ్జాగ్ కోసమైనా తీసుకోవచ్చు సపరేట్గా. మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవాలండి. హరీబరిగా అన్ని మిషన్స్ తెచ్చుకోవద్దండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకు స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత ఒక మిషన్ అయితే తెచ్చుకోండి. తర్వాత మీకే అవగాహన వస్తుంది. మనకు బిజినెస్కి అయితే ఈ మిషన్ అయితే ఇండస్ట్రియల్ మిషన్ బెస్ట్ ఆప్షన్ అండి.
జాక్ మిషన్, ఇలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, జూకీ, జాక్. ఇందులో లేటెస్ట్ ఉషా కూడా వచ్చింది ఇప్పుడు. ఇలాంటి మిషన్స్ అయితే బిజినెస్కి, బోటిక్కి, షాప్స్కి చాలా బాగా యూస్ అవుతాయండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇందులో ఇండస్ట్రియల్ మిషన్స్లో మనం నార్మల్ మిషన్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇలా మనం బడ్జెట్ని బట్టి మనము ఇలా సెర్చ్ చేసుకొని ఏ మిషన్ అయితే బాగుంటుందో చూడండి. ఈ మిషన్ అయితే ఇంట్లో పర్పస్కి మాత్రం అయితే బాగుంటుందండి. నార్మల్గా ఒక 7,000 పెడితే నార్మల్ మిషన్ అయితే వస్తుంది. ఇలాంటి మిషన్ ఇలా చూసుకొని తీసుకోండి. మీరు పర్ఫెక్ట్గా అన్నీ వచ్చు అన్న తర్వాతే వేరే మిషన్స్ తెచ్చుకోండి. స్టార్టింగ్ అయితే ఒక మిషన్ అయితే తెచ్చుకోండి. ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవాలన్నా కూడా కొందరు ఓవర్లాక్ అయితే కంపల్సరీ అడుగుతారండి. ఓవర్లాక్ చూసి ఇలా పోర్టబుల్ ఓవర్లాక్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇది పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ ఓవర్లాక్ చేయడము. ఇలా ఓవర్లాక్ మిషన్ తెచ్చుకొని కూడా మనము ఒక టేబుల్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ అండ్ జిగ్జాగ్ చేసుకున్నా చాలండి, మనకు అమౌంట్ అయితే వస్తాయి. మీకు స్టిచ్చింగ్ రాకపోయినా, ఒకవేళ బ్లౌజెస్, డ్రెస్సెస్ రాకపోయినా పర్లేదండి. ఈ ఓవర్లాక్ మిషన్ పోర్టబుల్ ఒకటి ప్లస్ జిగ్జాగ్ పోర్టబుల్ మిషన్ తెచ్చుకోండి, బిజినెస్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఒక ఐడియా అయితే చేసుకొని తెచ్చుకోండి. నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో అయితే మిషన్స్ తీసుకోవద్దండి. కంపల్సరీ షాప్కి వెళ్ళి సెర్చ్ చేసి చూసి తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూయించుకోవడానికి చాలా బాగుంటుంది. ఆన్లైన్లో తీసుకున్నట్లయితే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిషన్ రిటర్న్ ఆప్షన్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మనం అమౌంట్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. షాప్లో తీసుకుంటే మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో చూసి తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.